మన ఇండియాలో మనం చాలా వాటికి మనం వెజిటేబుల్ షాప్స్ కు ఇటు వెళ్తుంటే ఆర్గానిక్ 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 నేనంటాను ఆర్గానిక్ అనేది లేనే లేదు. సగటు మనిషికి ఒక ఫార్మర్స్ లైఫ్ గురించి తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్? ఒకవేళ ఈ ఫ్లోరికల్చర్లో దిగాలి అంటే ఫస్ట్ 3 స్టెప్స్ ఏంటి సార్? నువ్వు మార్నింగ్ 6 o'clock నుంచి కావాలని రాత్రి 12 దాకా వర్క్ చేస్తావు. ఒక జాబ్ కోసం నువ్వు అంత లైఫ్ పెట్టగలిగినప్పుడు నీవు ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనుకున్నప్పుడు దాని మీద ఎందుకు రీసెర్చ్ చేయవు? ఇండియా నుంచి గవర్నమెంట్ వచ్చే రిసెర్చర్స్ ఒక ఫార్మర్ ని బిజినెస్ మ్యాన్ లా తీసుకోవట్లేదు. ఒక 5 సంచులు వేయాలి వరికి, 10 సంచులు వేయాలి ఫర్టిలైజర్, ఆయన 10 వేస్తున్నాడు, నేను 12 వేస్తే నాది ఇంకా బెటర్ వస్తుంది. అట్లా వాళ్ళ మనం ఆ మదర్ సాయిల్ ని చాలా వాటికి పాడు చేసుకుంటాం. ఇదన్నిటినీ ఫండ్ చేస్తుంది ఫర్టిలైజర్ మాఫియా. బ్యానర్స్ గానీ, స్టిక్కర్స్ గానీ, ఏ ఫామ్ దగ్గరకు పోయిన ట్యాగ్ లైన్స్ గానీ ఏది ఎక్కువ కనపడుతుంది? వ్యవసాయం అంటే ఓన్లీ పూలు పండియటమో కూరగాయలు పండియటం కాదు, వర్మి కాస్ట్ పండియటం కూడా వ్యవసాయమే. కార్పొరేట్ ఫార్మర్ అంటే ఏంటి సార్?